వీళ్ళెవరో తెలుసా? నీ గురించి అబద్ధముగా ప్రచారం చేసేవారు. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ పిల్లల గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటూ నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికి ఒక గుంపు వారు బయలుదేరినారట. ఈ గుంపు వారి పనేంటో తెలుసా? నువ్వు మంచిగా ఎదుగుతా ఉంటే నేను ఎదగనివ్వకుండా నీ మీద ఒక అబద్ధ సాక్ష్యం వేసి, నీ మీద ఒక నిందనేసి, నీ మీద ఒక అవమానాన్ని కలగచేసి, ప్రజలందరి ఎదుట నీ సాక్ష్యాన్ని పోగొట్టే ఒక గుంపు వారు తిరుగుతున్నారు. వాడు ఎక్కడో ఉండడు, ఆడి పేరే సాతానుగాడు. నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ ఇంట్లో కలవరాన్ని ప్రారంభిస్తాడు. కాస్త సంపాదించుకొని పైకం అంతా చేతి నిండికి వచ్చిందా, నీ చేతిలో పైకం ఉండనివ్వకుండా, డబ్బు ఉండనివ్వకుండా వాటన్నిటిని ఖాళీ చేసేంత వరకు వాడు నెమ్మదిగా ఉండడు. ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పరిస్థితులు తీసుకొచ్చి, ఏదో ఒక నష్టాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతాడు. వీడెవడు అనంటే సాతానుగాడు కాదా? వాడు ప్రతిరోజు తిరుగుతున్నాడట. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, నీవు నా వాక్యాన్ని గైకొని నడుచుకుంటున్నావు గనక ఏ దుష్టుడైతే నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేసి పతనము చేయాలనుకున్నాడో వానిని నీ పాదముల యొద్దకు నేను రప్పించబోతున్నాను.